హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గుప్పెడు మెంతుకూర ఒక్క 2 గుడ్లు ఇంట్లో ఉన్నాయంటే హెల్తీగా చాలా అంటే చాలా టేస్టీగా మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడైనా సరే తినే బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. డెఫినెట్గా ఇంట్లో వాళ్ళందరూ బాగా ఇష్టపడతారు. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా ఈ హెల్దీ రెసిపీ చేయడం కోసం ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఇందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మనం తీసుకునే ఎగ్స్ని బట్టి ఉంటాయండి. సో నేనైతే 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా ఇలాగా ఉల్లిపాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ రెసిపీలో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులో ఉన్న స్పైసీనెస్ అనేది చాలా రుచిగా అనిపిస్తుంది రెసిపీకి. సో నేనైతే ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే నార్మల్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ జీరా పౌడర్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 గుప్పెడు మెంతి కూరని వేసుకోవాలి. మెంతి కూర శుభ్రంగా కడిగి ఇందులోకి 1 గుప్పెడు అయితే తీసుకుంటున్నాను. అంటే మనం తీసుకున్న 1 కట్ట మెంతి కూరలో సగానికి తీసుకుంటే సరిపోతుంది 3 ఎగ్స్కి. సో ఇలా 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. సో 3 ఎగ్స్ని కూడా నేను ముందుగానే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇలా బ్రేక్ చేసుకుని వేసుకున్న వాటిని ఇందులోకి వేసేసుకుని వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో అయితే ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ స్టేజ్లో బాగా ఒక్కొక్క చోటే ముద్దలాగా ఉండిపోతుంది. అందుకని నేనైతే ఫస్ట్ సాల్ట్ అనేది వేసుకోలేదు. సో దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ అలాగే వాటర్ని యాడ్ చేసుకుందాము. సో ఇది మొత్తం కూడా ఇలా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది క్వాంటిటీ ఏమీ కాదండి. మనం పిండి ఇలా కలుపుకున్నప్పుడు ఇవి ఆమ్లెట్ లాగా వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కలుపుకోండి, సరిపోతుంది. ఒక 5-6 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే పట్టింది నాకు. ఇలా వేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటే చకచక ఈ మెంతి ఆకు ఆమ్లెట్స్ని అయితే వేసేసుకోవచ్చు. సో ఇలా అయితే పూర్తిగా మిక్స్ చేసేసుకున్నాను. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. సో డైట్ ఫాలోవర్స్ అయితే 1 డ్రాప్ వేసుకుని దానితోనే ఆమ్లెట్ అనేది వేసేసుకోవచ్చు. సో ఇలా 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇందులోకి లోతుగా ఉన్న ఒక గరిటె తీసుకున్నాను. ఇలా గరిటె తీసుకుని ఒక మీడియం సైజ్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఉడికించండి. సో మూత పెట్టి ఉడికించడం వల్ల అది చక్కగా పొంగడమే కాకుండా బాగా దోరగా కూడా వేగుతుంది. సో ఇలా వేగిన తర్వాత దీనిని వెనక్కి టర్న్ చేసుకుందాము. అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమ్లెట్స్ అనేవి చకచకా వేసేసుకోవచ్చండి. మనం మార్నింగ్ టైంలో చేసినా సరే చాలా హెల్తీగా చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు. అలాగే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే అసలు ఆకుకూరల జోలికి వెళ్ళని వాళ్ళు కూడా వీటిని చాలా ఇష్టంగా తినేస్తారు. సో చూస్తున్నారు కదా, 2 వైపులు ఇలా వేయించుకుని ప్లేట్లోకి తీసేసుకుని మరొక ఆమ్లెట్ని కూడా సేమ్ ఇలానే వేసేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఒక్క లోతుగా ఉన్న గరిటెతో 1 గరిటె పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 వైపులా కూడా బాగా వేయించుకున్న తర్వాత చక్కగా మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతి ఆకు ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. మనం ఇంట్లో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం ఆకుకూరలతో. సో ఇలాంటి రెసిపీస్ కూడా చేసి పెడుతూ ఉండండి పిల్లలకి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఆకుకూరలతో ఎప్పుడు ఫ్రై రెసిపీస్, పప్పు రెసిపీస్ ఇలాంటివి చేస్తే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. మనం కూడా తినలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు.
మన ఛానల్లో ఇప్పటివరకు ఆకుకూరలతో చాలా రకాల రెసిపీస్ని చూపించాను. ఒకవేళ వాటిని చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.